ఏ ఉంటాయి అతను మళ్ళీ చేసుకున్నాడు ఫ్యామిలీతో అప్పుడు ఏం గొడవ పడి కోర్టుకే పడిపోయి ఇడిపోయారు సక్రంగా ఉన్నారు ఇచ్చిన దానికి దత్తపుత్రుడు అన్నాడు ఇవాళ 2019లో మేము అడిగాం కానీ భీమవరం గోజవాకు దుర్మార్గులు అన్నాం డబ్బులు మరిచి అన్నాం వాడు కట్టుకున్నారు ఇవాళ సానుభూతి రావాలని 60,000 మెజార్టీ ఇచ్చారు అదే రోజున ఇస్తే 5,000 గోడలు ఇవాళ 2024 ఏమండి 459 టోటల్ నెక్స్ట్ భద్రకోట వెళ్ళే లోపలికి అతను 175 నియోజకవర్గంలో పోటీ చేశాడు ఏంటి 13 సీట్లు కాబట్టి ప్రతిపక్షం కూడా పనిచేయలేదు. సో ఫైనల్ గా ఇప్పటి వరకు ఎంత లీడింగ్ ఉంది, ఎన్ని సీట్లు గెలవబోతుంది కూటమి అనేది చెప్పగలుగుతారా? 162 సీట్లు గెలుస్తుందండి. 162 సీట్లు కూటమి ఎన్ని గెలవబోతుంది, వైసీపీ ఎన్ని గెలవబోతుంది? వైసీపీ 13 వస్తుందండి. అంతకంటే ఇంకెక్కువ రావు చూసుకోవచ్చు అంతే. కేకేసరి 14 ఇచ్చాడు, అలా తగ్గిపోయింది. అంటే 21 పోటీ 21 వచ్చేస్తున్నాయి, 2 ఎంపీ పోటీ 2 వచ్చేస్తున్నాయి. ఏమండి అట్లా విజయం ఎత్తుతా చెప్పిన మాటే చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఇలా భుజం వేసినతో అన్నారు ఒకటే, ప్రజాస్వామ్యం బాగుండాలి, లాండ్ ఆర్డర్ అందరూ కరెక్ట్గా పనిచేయాలి, ప్రజలు బాగుండాలి, పరిశ్రమ రావాలి, ఏమంటే పరిశ్రమలు రావాలి, ప్రాజెక్టులు అవుతాయి, పంటలు పండుతాయి, పిల్లలు బాగుంటారు, దేనికి వెళ్ళి దానికి బాగుంటారు అని చెప్పిన మాట ఏదండి సార్ నాతో చెప్పిన మాట. సో ఫైనల్ గా ఒక మాట చెప్పండి. జగన్ గారు క్యాంపెయినింగ్ లో ప్రతిసారి చెప్పే మాట ఏంటంటే ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి. ఇప్పుడు గ్యాస్ లేకపోతే మంచిలు తాగలేదు, నోటితే డబ్బా తాగని పోసుకుంటావా? డబ్బాతో పోసుకుంటా పెట్టిన మంచిలు ప్యాన్ అది ఏసీ పెట్టుకోవచ్చు, ప్యాన్ అది ఏసీ పెట్టుకోవచ్చండి. ఏసీ పోలు వచ్చాయి, ఇప్పుడు ప్యాన్ పడుతున్నాయండి, ప్యాన్ పడుతున్నాడు, ఏసీ జనరేసి దీనికి జనరేసి అండి, ఒక ప్యాన్ జనరేసి ఏసీలు. ఇప్పుడు ప్యాన్ ఉంటే ఇప్పుడు మంచిలు గ్యాస్ తాగాలి కదా, డబ్బా వెళ్ళి తాగుతావా? ఏసీ పెడతాం ఏంటి జనరల్ ఏసీలు వచ్చి ఇప్పుడు అభివృద్ధి అవుతానికి ఉద్యోగం డబ్బులు ఇచ్చారన్నాడు. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారండి, మైనింగ్ మాఫియా వీర మహిళలను కొట్టేదను. ఇక్కడ కులం కాదండి, అన్ని కులాలు ఒకటే ఉంది జెండా, ఎజెండా ఒకటే జెండా, అన్ని కులాలు ఇదే జెండా, ఇదే జెండా. కులం పని లేదు ఏమండి, కులం పని లేదు. ద్వారంపూడి చంద్రశేఖర్ అతను ఏదో కులం చెప్పి మా పవన్ కళ్యాణ్ కాపులు అన్నాడు, కాపులు కాదు, అంతా ఒకటే కులం, అది అంతా ఒకటే కులం. ఫైనల్ గా పేటిఎం బ్యాచ్లకి ఏం చెప్తారు? ఇది పేటిఎం బ్యాచ్ కి పేటిఎం బ్యాచ్ కి వాళ్ళు ఆల్రెడీ బ్యాక్లు చదువుకుని హైదరాబాద్ బెంగళూరు పోయారు. కొడాలి గారు చాలా దౌర్జన్యంగా పెద్దవాడిని చూడకుండా చంద్రబాబు నాయుడు, రోజా గారు ఇలాంటి వయసు గౌరవాల ఇవాళ చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాలు ఉన్నాయి, వయసు గౌరవాల. ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్రంలోని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ఇతను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడు, ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ.